దేవుని కొరకు మనం బ్రతకలేకపోతాం. దేవుని కొరకు బ్రతకాలి. ఈ జీవితాన్ని, ఈ యొక్క ఆరోగ్యాన్ని, ఈ ఆయుస్సును దేవుడు మనకు దేని కొరకు ఇచ్చాడంటే ఆయన కొరకు మన శాశ్వత జీవితాన్ని మనం జీవించాలి. దేని కొరకు? ఆయన కొరకు మనము మన శాశ్వత జీవితాన్ని జీవించాలని. మన పనులు చేసుకోవడానికి కాదు, మన వ్యాపారాలు చేసుకోవడానికి కాదు, మన ఉద్యోగాలు చేసుకోవడానికి కాదు. మన కొరకు కష్టపడ్డాం, మంచిదే. మన కొరకు కష్టపడ్డారు. డబ్బు కూడా అవసరమే. డబ్బు లేకపోతే జీవించడం కూడా కష్టమే. ఏమండి? అదే అనుకొని 24 గంటలు దేవుని ప్రక్కన పెట్టేసి, దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టేసి, ఆరాధన ప్రక్కన పెట్టేసి,